యాహ్! హలో ఎవ్రీవన్. వెరీ గుడ్ ఈవెనింగ్ అండి. సారీ ఫర్ ది లేట్. సో, ఇవాళ వీడియో చేయడం లేట్ అయిపోయింది. సో, ఇవాళ వీడియోలో మనం రెగ్యులర్‌గా వీడియోస్‌లో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ టెక్నికల్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడున్నాయి, అండ్ ఇవాళ ఎలాంటి క్యాండిల్ ఫార్మ్ అయింది, సో, దాని అనాలిసిస్ ఎలా ఉండొచ్చు అనేది మనము ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నామనమాట. సో, ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగింది, రేపు మండే రోజు ఏం జరగబోతుందో కంప్లీట్ డీటెయిల్ వీకెండ్ అనాలిసిస్ చేసుకుందాము. సో, మెయిన్‌గా ఇవాళ క్యాండిల్ చూసుకుంటే ఇవాళ మార్కెట్ చూసుకుంటే కంప్లీట్‌లీ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఆల్మోస్ట్. సో, ఈ గ్యాప్ డౌన్‌కి మెయిన్ రీజన్స్ ఏంటంటే మేజర్ రీజన్ ఏంటంటే ఒకటి మనకు యాక్సెంచర్ కంపెనీ ఉంది కదా! సో, మనకు యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ అనేది వాళ్ళు 3-4% రెడ్యూస్ చేస్తారంట. సో, ఈ గ్రోత్ గైడెన్స్ 3-4% రెడ్యూస్ చేసినందుకు సో, ఐటీ స్టాక్స్ ఇండియాలో ఆల్మోస్ట్ 6% ఫెల్ అయిందనమాట. సో, ఇది ఒకటి మేజర్ రీజన్ అనమాట. సో, ఎందుకంటే మనకు ఇండియాలో ఆహ్, ఆహ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు సో, మనము అమెరికా మీద లేకపోతే గ్లోబల్ క్లయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి అక్సెంచర్ లాంటి పెద్ద కంపెనీ మనకు బిజినెస్ తగ్గుతుంది అని చెప్పేసరికి మన ఐటీ కంపెనీలు కూడా చాలా వరకు మనకు ఎఫెక్ట్ చూయించిందనమాట. సో, దానివల్ల ఆల్మోస్ట్ ఐటీ స్టాక్స్ మనకు 6% ఫెల్ అయింది. సో, ఓవరాల్‌గా కొంత రికవరీ వచ్చింది. ఆల్మోస్ట్ 3.5% దగ్గర క్లోజ్ అయినట్టుంది. సో, దీని తర్వాత సెకండ్ రీజన్ వచ్చేసి మనకు ఆహ్, ఇజ్రాయెల్ లెబనాన్ వాళ్ళ మీద అటాక్ చేశారని ఆహ్, న్యూస్ ఉంది. సో, దానివల్ల ఇజ్రాయెల్ వాళ్ళ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల మనకు మార్కెట్ మీద కొంత ఎఫెక్ట్ ఓవర్‌నైట్ వల్ల. సో, దానివల్ల ఎఫెక్ట్ కొంచెం క్రూడ్ ఆయిల్ మీద పడ్డది. క్రూడ్ ఆయిల్ కొంచెం ఇంక్రీజ్ అయినందుకు మనకు సో, మన మార్కెట్స్ ఎఫెక్ట్ అయినాయన్నమాట. సో, ఇది మనకు జియోపొలిటికల్ న్యూస్ అనమాట. ఒకటి ఐటీ యాక్సెంచర్ వాళ్ళ న్యూస్ ఒకటి, మనకు ఇజ్రాయిల్ లెబనాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ ఈ 2 న్యూస్ వల్ల మనకు కంప్లీట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, మనం ఇవాళ ఎలా రియాక్ట్ అయిందో మార్కెట్ చూద్దాం ఒకసారి. సో, ఇవాళ మనకు చూసుకుంటే ఇది కూడా గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ దీన్ని మనము ఆహ్, ఆహ్, స్లైట్‌గా డోజీ క్యాండిల్‌లా చూడొచ్చు. లేదంటే స్పిన్నింగ్ టాప్‌లా చూడొచ్చు. సిమిలర్ టు స్పిన్నింగ్ టాప్. అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ దగ్గరగా క్లోజ్ అయితే మనం స్పిన్నింగ్ టాప్ అంటాము. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సేమ్ దగ్గర ఉంటే మనము డోజీ క్యాండిల్ అంటాం. సో, ఇది ఎలాంటి క్యాండిల్ అయినప్పటికి కూడా మనకిది ఆహ్, బుల్లిష్ క్యాండిలే అన్నమాట. ఎందుకంటే మనకు ఓపెనింగ్ కంటే క్లోజింగ్ అబోవ్ ఉంది కాబట్టి బుల్లిష్ క్యాండిల్, దట్ టు గ్రీన్ క్యాండిల్. అండ్ చూడండి, మనకు మార్కెట్ అప్ సైడ్ నుంచి చాలా తక్కువ రిజెక్షన్ వచ్చింది. డౌన్ సైడ్ నుంచి మాత్రం చాలా ఎక్కువ రిజెక్షన్ వచ్చింది. సో, మీరు చూసుకుంటే డౌన్ సైడ్ చూడండి, 23,900కి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. సో, 24,000కి. సో, మార్కెట్ 24,000 లెవెల్స్‌కి యాజ్ ఆఫ్ నౌ అయితే సపోర్ట్‌గా తీసుకుంటుంది. సపోర్ట్ 1, సపోర్ట్ 2, 23,900 సపోర్ట్ 2, అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 140 లెవెల్స్‌లో ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ ఉంది. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే 140 అండ్ 180 ఈ లెవెల్స్ మనకు రెసిస్టెన్స్ 2. సో, ఇది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ అన్నమాట. సో, చూద్దాం మార్కెట్ రేపు ఎలా రియాక్ట్ అవుతుందో. సో, మనం ఇంట్రాడేలో ఒకసారి చూసుకుంటే గ్యాప్ డౌన్ తర్వాత మనకు ఎక్కువ ఫాల్ అవ్వలేదన్నమాట మనకు. సో, చూసుకోండి, కంప్లీట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్‌లీ మనకు ఈ రేంజ్‌లోనే మనకు మార్కెట్ మూవ్ అయింది. సో, 23,900 మనం చాలా డేస్ నుంచి ఇది మార్క్ చేసి పెట్టుకున్నాం కదా! సో, 23,914 అనేది మనకు సపోర్ట్‌గా తీసుకున్నది. సో, దీనికంటే బిలో వెళ్ళలేదు మార్కెట్.
సో ఇక్కడికొస్తే పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడికొస్తే మళ్ళీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఓవరాల్‌గా ఈ 23,994 అంటే 24,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. సో 24,000 దగ్గరికి వస్తే 24,000 లేదా 24K ఆర్ 24,900 మనము బయింగ్ రేంజ్ అని అనుకున్నాము. సో మార్కెట్ ఇక్కడికి వస్తే కంప్లీట్లీ బయర్స్ కంట్రోల్లోకి వస్తుంది మార్కెట్. సో అందుకని మనకి ఇక్కడ నుంచి బయింగ్ స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ 24,000 అబోవ్ ఆర్ 24,900 దగ్గర. సో ఇది నిఫ్టీ అండి. మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, ఇది బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ టు హ్యామర్, అండ్ ఇది కూడా బులిష్ హరామీ టైప్ కనిపిస్తుందండి మనకి ఇది. కాకపోతే ఈ విక్ దీనికి ఈ బిఫోర్ క్యాండిల్ కంటే విక్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి, అయినా కూడా మనకు బాడీ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ లోపలే ఉంది. మనం 3-4 డేస్ బ్యాక్ మనం బుల్లిష్ హరామీ క్యాండిల్ చూసాం కదా, మనం చెప్పుకున్నాం కదా బుల్లిష్ హరామీ క్యాండిల్ అంటే మనకు ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అండ్ అదే క్యాండిల్ లోపు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెడ్ క్యాండిల్ ఉంటే దీన్ని మనం బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ అంటాము. దీన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే, ఇది మదర్ క్యాండిల్, ఇది బేబీ క్యాండిల్. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీని క్యారీ చేస్తే ఎలా ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ దీని మదర్ క్యాండిల్, బేబీ క్యాండిల్. సో ఇది ఒక బుల్లిష్ హరామీ క్యాండిల్ అని దీనికి నేమ్ ఇచ్చారు. సో ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వాళ్ళ అనాలిసిస్ అనమాట. సో ఇది చూడండి, మనకు డౌన్ సైడ్ వచ్చేసరికి మనకు కంప్లీట్లీ రివర్సల్ వస్తుంది. మనకు 57,451కి వచ్చిన తర్వాత కంప్లీట్లీ రివర్సల్ వచ్చింది. సో అప్ సైడ్ నుంచి స్లైట్గా తక్కువ వచ్చింది. సో కాకపోతే దీని ఓపెనింగ్ కంటే క్లోజింగ్ బిలో ఉంది. అండ్ దట్ టు మనకు ఈ లెవెల్స్ కూడా 57,681 లెవెల్స్ కూడా సపోర్ట్గా తీసుకున్నది. అంటే ప్రీవియస్గా ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కంటే బిలో క్లోజ్ అవ్వలేదు ఆర్ సిమిలర్ క్లోజ్. సో ఇది మనకు యాజ్ ఆఫ్ నౌ సపోర్ట్ 1గా కనిపిస్తుంది, ఇది సపోర్ట్ 2గా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. అండ్ మనకు అప్ సైడ్ వచ్చేసి 58,381. సో 58,381 ఈ లెవెల్స్ మనకు ఒకవేళ బుల్లిష్ మూమెంట్ ఉంటే ఇక్కడ వరకు ఛాన్స్ ఉంది. ఇంకా హయ్యర్ ఛాన్స్ ఏమన్నా ఉంటే మనకు 58,900 వరకు కూడా చూడొచ్చు, ఈ లెవెల్స్ వరకు కూడా. సో ఇది మనం రెసిస్టెన్స్ 1 అనుకుంటే ఇది మనకు రెసిస్టెన్స్ 2. సో ఇదండి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. అండ్ మనం అలాగే సో ఇవాళ ఐటీ స్టాక్స్ కదా మనకు ఫెల్ అయింది. సో ఆల్మోస్ట్ 6% మనకు డౌన్గా ఓపెన్ అయ్యి, సో చూడండి మనకు ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది. సో మార్కెట్ మనకు నిఫ్టీ సెక్టర్, నిఫ్టీ ఇండెక్స్ వచ్చేసి 26,626 వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్లీ ఇక్కడ వరకు వచ్చింది పుల్ బ్యాక్. చూడండి ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ ఇక్కడ కిందికి ఇక్కడ వరకు వచ్చింది, 626 వరకు వచ్చింది. మళ్ళీ పైన ఇక్కడ 27,500 రేంజ్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు వచ్చింది. క్లోజింగ్ మాత్రం 27,426 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది కూడా మనకు గ్రీన్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, డౌన్ సైడ్ నుంచి బయింగ్ ఎక్కువ కనిపిస్తుంది, అప్ సైడ్ నుంచి రిజెక్షన్ తక్కువ కనిపిస్తుంది. సో చూడాలి నిఫ్టీ సెక్టర్ మనకు ఇప్పుడు నిఫ్టీ ఏమంటారు ఐటీ సెక్టర్ వాళ్ళు ఎలా అనాలిసిస్ చేస్తారు. బిజినెస్ గ్రోత్ చాలా తక్కువ అవుతుంది కదా, సో దానివల్ల ఇది నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఫర్దర్గా ఎలా రియాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా ఏంటనేది చూడాలి. మనకు గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా ఐటీ సెక్టర్కి ఏంటనేది చూడాలి. చాలా కాలం నుంచి నిఫ్టీ నెగిటివ్గా ఉంది ఈ ఏఐ బూమ్ నుంచి. సో ఇది బాటమ్ అవుట్ అయ్యి ఇక్కడ నుంచి బయింగ్ వస్తుందా ఫర్దర్గా లాంగ్ టర్మ్లో ఎలా అనేది చూడాలి మనం. సో ఇదండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అండ్ మనము సెన్సెక్స్ ఒకసారి చూద్దాము.
సెన్సెక్స్ కూడా మనకు కంప్లీట్లీ ఇది మనకు హ్యామర్ క్యాండిల్లా కనిపిస్తుంది. ఇది కూడా బుల్లిష్ క్యాండిలే. ఎందుకంటే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా సో మనకు డౌన్ సైడ్ 76,482 వరకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ 76,900 లెవెల్కి వెళ్ళి క్లోజింగ్ మళ్ళా ఇక్కడ ఓపెన్ అయింది. సో క్లోజింగ్ వచ్చేసి 76,800 దగ్గర క్లోజ్ అయింది. సో డౌన్ సైడ్ నుంచి మనకు బయర్స్ కంట్రోల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా మనకు బుల్లిష్ క్యాండిల్ లాగానే కనిపిస్తుంది. సో చూడాలి మనకి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు లెవెల్స్ వచ్చేసి సపోర్ట్ 1 వచ్చేసి మనకు 76,700 అండ్ సపోర్ట్ 2 వచ్చేసి 76,480 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 77,160 77,570. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ ఒక్కసారి మనం ఫ్యూచర్స్ ఆప్షన్స్ డేటా చూద్దాం ఒకసారి. సో మనకి ఇవాళ ఎఫ్ఐఎస్ చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 4,800 crores బై చేశారు క్యాష్లో. డిఐఎస్ 1,100 crores సెల్ చేశారు. అండ్ ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ 800 crores సెల్ చేశారు. ఇది ఓఐ చేంజ్ అనమాట. ఓఐ అంటే ఇంకా మనకు అడిషన్ జరిగిందనమాట. ఫ్యూచర్ ఓఐ షార్ట్స్లో ఉన్నారు వీళ్ళు. ఆ షార్ట్స్కి ఇంకొక 5,000 కాంట్రాక్ట్స్ అడిషనల్గా యాడ్ అయినాయి. సో ఇది ఫ్యూచర్స్ అండ్ క్యాష్ డేటా. అండ్ మనకు ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసుకుందాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి కంప్లీట్లీ కాల్స్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. 24,000 హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇంట్రాడేలో. సో డౌన్ సైడ్ ఏం సపోర్ట్ లేదు. సో ఇదే ఓవరాల్ చూడండి. ఓవరాల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు కాల్స్ సెల్ చేశారు. బట్ ఎట్ ద సేమ్ టైం మనకు పుట్స్ కూడా ఆల్మోస్ట్ 9.3 crores పుట్ యాడ్ అయింది. 11.3 crores కాల్స్ యాడ్ అయ్యాయి. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. సో పీసీఆర్ 0.82 ఉంది. న్యూట్రల్ టు బుల్లిష్గా కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ వచ్చేసి ఇండియా విక్స్ 13 ఉంది. సో మనకు ఇక్కడ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు 24,000 దగ్గర ఫస్ట్ హైయెస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. కానీ 24,000 కనుక స్ట్రాంగ్గా బ్రేక్ అవుతే ఇప్పుడు మనకు సో నెక్స్ట్ మనకు 23,500 రీచ్ అయ్యే ఛాన్స్ కమింగ్ డేస్లో చూడొచ్చు. మళ్ళీ రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇది ఏంటంటే కంప్లీట్లీ ఎవ్రీడే చేంజ్ అవుతుంటుంది. దీన్ని బేస్ చేసుకొని కంప్లీట్లీ డిసిషన్ తీసుకోకండి. కాకపోతే కాల్స్ అయితే మనకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. చూడండి పుట్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, కాల్స్ చాలా హైయెస్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. ఎక్కువ కాల్స్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇవాళ కూడా 24,000 కూడా ఓవరాల్గా కాల్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఆల్మోస్ట్. కానీ పుట్స్ రెడ్యూస్ అయింది. ఇక్కడ యాక్చువల్గా రెడ్యూస్ అయింది. బట్ ఈరోజు ఇంక్రీజ్ అయిన దానికంటే రెడ్యూస్ అయింది చాలా తక్కువ అనమాట. సో దీన్ని చూస్తే స్లైట్గా బేరిష్గా కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక కంప్లీట్లీ మళ్ళీ పుట్స్ హై లెవెల్లో స్ట్రాంగ్గా యాడ్ చేసుకుంటూ కాల్స్ కనుక అన్వైండ్ అయితే మాత్రం మళ్ళీ బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది మండే రోజు. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సో దట్ ఈస్ ఫర్ టుడే అండి. సో నా అనాలిసిస్ ఏమాత్రం మీకు యూస్ఫుల్ అనిపించినా కూడా, ఏమాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి మోటివేషన్ కోసం. సో దట్ నేను ఇంకా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తాను. సో మీ వ్యూస్ ఏమైనా ఉంటే కూడా కమెంట్స్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సీ యూ ఆన్ మండే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.